ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని చెప్పుకోవచ్చు. ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఒకసారి గమనించినట్టు కనుకైతే బేలాలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా పిప్పల్దరిలో ప్రధానంగా 9.7 నమోదైన పరిస్థితి. అదేవిధంగా రామ్నగర్ కావచ్చు, రామ్నగర్లో 10.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. తలమడుగులో కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా జైనత్లో కూడా ఇదే పరిస్థితి. ప్రధానంగా సిర్పూర్యు అంతా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా చలి పంజా విసురుతుంది, వణికిస్తుంది. గిరిజన ప్రజలు ఇప్పటికే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. 9 అయితే తప్ప 8 అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. 9 గంటలకు లోపు పూర్తిగా అంటే రోజువారీ పనులు చేస్తున్న తరుణంలో కూలి పని చేసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో గిరిజన ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్లీ టీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆర్లీ టీలో కూడా 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి. అటు సొనాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిర్పూర్యు, జైనూరు, కోటపల్లి, అదేవిధంగా కడంబ, కుబీర్ అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత రోజు పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గినెదరి, మంగి ప్రాంతంలో ఇప్పటికే చలి తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో అయితే -డిగ్రీలు పడిపోయిందని చెబుతున్న పరిస్థితి అయితే జోరుగా కనబడుతుంది. అయితే తీవ్రంగా చలి ఉంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు బోత్ మరియు సొనాల మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మేము ఇప్పుడు సమయము 9:30 కావలసినా కానీ ఇంకా చలి ఎక్కువ ఉన్నది. చలి నుంచి ముఖ్యంగా వృద్ధులకైతే చాలా ఇబ్బందిగా ఉంది. యువకులకైనా వయసుతో సంబంధం లేకుండా అందరికీ చలి అనేది చాలా పెరగడం వల్ల ఈ 2-3 రోజుల నుంచి అయితే ఈ తుఫాన్ ప్రభావం కావచ్చు, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల చర్మము అనేది చలి ద్వారా ముసలోళ్ళకైతే ముడతలు పడిపోయి అవస్థలు పడుతూ ఉన్నారు. దీని ద్వారా వృద్ధులైతే చనిపోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ఈ ఆర్టీవీ ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 4 జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు చలికి సంబంధించిన అప్డేట్స్ చెప్పి పలు జాగ్రత్తలు సూచనలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్త పడాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో తీవ్రంగా చలి ఉందని చెబుతున్నారు. ఇటు మంచిర్యాలలో పలు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి అని చెబుతున్న పరిస్థితి. నిర్మల్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత ఈరోజు నమోదు కావడం జరిగింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుందని చెప్పక తప్పదు. కెమెరా సుమంత్, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.